ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా శుభములండి. ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు 71 అధ్యాయము మనం నేర్చుకుందాం. యెహోవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెప్పుడునూ సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము. నీ చెవి ఎగ్గి నన్ను రక్షింపుము. నేను నిత్యము చచ్చునట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము. నా శైలము, నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. కీడు చేయువారి పట్టులో నుండి, బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము. నా ప్రభువా యెహోవా, నా రక్షణ పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాప్తుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవించజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చెయ్యుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణముతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. వృద్ధాప్యమునందు నన్ను విడనాడకము. నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము. నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకొనుచున్నారు. నా ప్రాణము కొరకు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు. దేవుడు వాణ్ణి విడిచెను, తప్పించు వారెవ్వరూ లేరు. వానిని తరిమి పట్టుకొనుడి అని వారనుకొనుచున్నారు. దేవా, నాకు దూరముగా ఉండకము. నా దేవా, నా సహాయమునకు త్వరపడి రమ్ము. నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక. నాకు కీడు చేయు జూచువారు నిందపాలై మానభంగము నొందుదురుగాక. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును. నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. అవి నాకు ఎన్నో సఖ్యము కావు. ప్రభువైన యెహోవా యొక్క బలాత్కారములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదను. నీ నీతిని మాత్రమే నేను వర్ణించెదను. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చితిని. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబోవు వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరిసి వృద్ధునుడై ఉండు వరకు నన్ను విడవకము. దేవా, నీ నీతి ఆకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడో? అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా, నీవు మరల మమ్ము బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలములో నుండి నీవు మరల మమ్ము లేవనెత్తెదవు. నా గొప్పతనమును వృద్ధి చెయ్యుము. నా తట్టు మరలి నాకు నెమ్మది కలగజేయుము. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి సర్వమండల వాయిద్యములతో నిన్ను స్తుతించెదను. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవ, సితారతో నిన్ను కీర్తించెదను. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహ ధ్వని చెయ్యును. నాకు కీడు చేయుజూచువారు సిగ్గుపడి ఉన్నారు. వారు అవమానము పొందియున్నారు. కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. ఆమేన్. దావీదు చూసారా, తల్లి గర్భములో పుట్టినది మొదల నుంచి కూడా
తన వృద్ధాప్యమునందు వరకు కూడా దేవుడు చేతులకు తన్ను తాను అప్పచెప్పుకుంటున్నట్లు మనము ఈ వచనములో చూస్తూ ఉన్నాం. మనము కూడా మన ఆశ, మన కోరిక అదే కదా. అంతేకాకుండా రాబోవు తరములకు కూడా నిన్ను గూర్చి నేను ప్రచారము చేస్తానయ్యా అంటున్నాడు. అంతేకాకుండా నాకు శత్రువులుగా ఉన్నవారి వైపు నువ్వు తిరిగి వారిని సంహరించు నాయన. నీవే నా రక్షకుడివి, నా దేవుడవు, నన్ను ప్రాణము విమోచించువాడివి నీవేనయ్యా. శ్రమ వచ్చినప్పటికీ కూడా ఆ శ్రమ నుంచి తప్పించువాడివి నీవేనైనా. భూమి యొక్క అగాధ స్థలంలో నుండి నీవు మరలా మమ్ములను లేవనెత్తుదవు, నా గొప్పతనము వృద్ధి చేయుము అని ప్రతి విషయములో దేవుడి మీద దావీదు ఆధారపడుతున్నట్టు, అతను రొమ్మున ఆనుకుంటున్నట్లు మనం చూస్తాము. ఈ యొక్క వచనాల వల్ల మనం నేర్చుకోవలసిన నీతి ఏమిటంటే, దావీదు ఏ విధంగా దేవుడి పైన ఆధారపడి, అయ్యా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెప్పుడు సిగ్గుపడనీయకు, నీతిని బట్టి నన్ను తప్పించు నాయన, నన్ను విడిపించు, నీ చెవి ఎగ్గి నన్ను రక్షింపు నాయన, నేను నిత్యము నీవే నాకు ఆశ్రయము, నా దుర్గము, నా కొండ, నా శైలము నీవే ప్రభువా అని కూడా పూర్తిగా తన మీద తను కాకుండా దేవుడి మీద ఆధారపడినట్లు కూడా ఇక్కడ చూస్తాం. అంతేకాకుండా నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షించయ్యా, కీడు చేయు వారి చేతిలో నుండి, బలాత్కారం చేయు చేతిలో నుండి నన్ను రక్షించు నాయన అని కూడా. అంతేకాకుండా గర్భవాసినైతే మొదలుకొని నీవే కదా నన్ను రక్షించేవాడివి, తల్లి గర్భము నుండి నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చిన వాడు నీవే కదయ్యా అని మొత్తము కూడా అతని యొక్క స్థితిని మొత్తము కూడా దేవుడికి చెప్పుకుంటూ దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నట్లు మనము ఈ ఒక్క అధ్యాయంలో చూడగలుగుతున్నాం. అర్థమైందా పిల్లలు? ఎందుకంటే దేవుడి పైన ఆధారపడిన వాడిని దేవుడు చెప్పి ఉన్నాడు, నన్ను నమ్మిన బిడ్డలను నేను తలగా ఉంచుతానే కానీ తోకగా ఉంచను అని చెప్పి ఉన్నారు. ఆయన మీద ఆధారపడి ఆయనే దిక్కు నైనా ఇంక మాకే దిక్కు లేదు అన్న వారిని ఎన్నడూ కూడా దేవుడైతే సిగ్గుపరచడు. శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరుస్తానని కూడా దేవుడు చెప్పి ఉన్నాడు. అంతేకాకుండా మనము రాబోతున్న తరములకు కూడా ఈ యొక్క కార్యములు, ఎందుకంటే ఆనాడు మన పితరులు అరణ్యంలో నడిచినది, సూర్యచంద్రులు ఆపినది, దక్షిణ హస్తంతో ఆయన యుద్ధములు చేసినది, ఈ రోజున మనం ఎలా చదువుకుంటున్నామో మన పిల్లల పిల్లల పిల్లలు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచేలాగున ఆయన కృప కొరకు మనం వేడుకుంటూ ఈ కార్యములన్నీ కూడా మనము వారికి నేర్పించవలసి ఉన్నది. పిల్లలైన వారు మీరు నేర్చుకుంటేనే రేపు రాబో తరములో దేవుని చేతుల్లో మీరు బలముగా వాడబడతారన్నమాట. ఎందుకంటే యవనస్తులు ఆయన చేతుల్లో బాణము వంటి వారంట. అందుకని మీ యొక్క బాల్య దినముల నుంచే మీ సృష్టికర్తను మీరు స్మరణకు తెచ్చుకుంటే అదే విధముగా మీరు దేవుడు నిజమైన వాడు ఎవరు అని గ్రహించి ఆయన మీద ఆధారపడటం మనం నేర్చుకున్నప్పుడు మనల్ని తలగా ఉంచుతాడు. రాబోయే తరములు మీరే కాబట్టి దేవుని యందు ఈ మాటలు మీరు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి పూర్తిగా ఆయన మీద ఆధారపడండి. ఎందుకంటే మనం ఈ భూమి మీద సజీవంగా ఉన్నామంటే అది ఆయన కృప మాత్రమే. అర్థమైందా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ.